హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్. ఇట్స్ మీ సుప్రియ. ఈ వ్లాగ్ వచ్చేసి పోయిన ఇయర్, ఐ మీన్ లాస్ట్ ఇయర్ 2025 December 13th అనమాట. అంటే వైకుంఠ ఏకాదశి రోజుది. నేనైతే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. జనవరి 2026 లో ఫస్ట్ షార్ట్ అండ్ ఫస్ట్ లాంగ్ వీడియో వెంకటేశ్వర స్వామిదే అయి ఉండాలి అని చెప్పేసి అలానే ఫిక్స్ అయ్యాను. కాబట్టి జనవరి 1st వైకుంఠ ఏకాదశి చిన్న వీడియో అయితే వదిలాను అనమాట. అండ్ ఇది వచ్చి లాంగ్ వీడియో. అండ్ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అండ్ మీకు కూడా నాలాగా పిచ్చుందా? ఏదన్నా పండగ అప్పుడు ముగ్గు పర్ఫెక్ట్ గా వచ్చిందంటే చాలు, దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాను అనమాట. నన్ను ఎవరు పొగడక్కర్లేదు, నేను చూసుకొని దిష్టి పెట్టుకుంటూ ఉంటాను నా ముగ్గుకి. మీరు కూడా మీ ముగ్గులకి అలానే దిష్టి పెట్టుకుంటారా? అండ్ మార్నింగ్ లేచిన తర్వాత చకా పనులన్నీ అయిపోవాలి కదా. అండ్ ఆ రోజు వర్కింగ్ కూడా కాబట్టి నాతో పాటు మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క నేను ఫ్రెష్ అవుతూ ఇల్లంతా నీట్ గా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. మా ఆయన్ని బెల్లం నలగొట్టమని చెప్పాను. దేనికంటే బెల్లం ప్రసాదం చేద్దామని గట్టి ఫిక్స్ అయ్యాను. ఆయన కొంచెం కింద కొంచెం చాట్లా వేస్తున్నారు. ఇలా ఉంటుందన్నమాట మా హస్బెండ్ వర్క్ చెప్తే. కాకపోతే ఈసారి మా హస్బెండ్ చేసిన వర్క్ కి అసలు తీసిపారేయలేము. ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఒక పక్క నేను ప్రసాదాలు రెడీ చేస్తుంటే ఒక పక్క ఆయన గారెలకు పిండి రుబ్బిస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తారనమాట. సో ఈసారి ఆయనకి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. బేసికలీ నేను ఈ వీడియోలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు తిరుమలలో ఉండేవాళ్ళం అనమాట. తిరుమలలో 365 days పండగగా ఉంటే ఈ వైకుంఠ ఏకాదశికి, బ్రహ్మోత్సవాలకి, అలాగే పౌర్ణమికి, ఇంకా పోతే రథసప్తమికి, ఇవంతా కూడా ఇంకొక ఎత్తు పండగ అనమాట. డెకరేషన్ కి కళ్ళు కడుపు రెండు నిండిపోతుంది. ఆకలి వేయదు, చూస్తూ అలానే ఉండిపోదామా అనిపిస్తుంది అనమాట. దేవుడి ప్రతిరూపం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, బయట దేవుణ్ణి అలా ప్రతిరూపాన్ని అలా నిలబెట్టేస్తారు. సో అంత చక్కగా చూసిన తర్వాత కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ నేను ఇక్కడ ఫ్లవర్స్ ఎడమ చేతితో పెడుతున్నానని మాత్రం ఎవరు కమెంట్ చేయకండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి కుడి చేత చేసేటివన్నీ కూడా ఎడమ చేత కనబడుతూ ఉంటాయి. అండ్ నాకు అక్కడ కెమెరా పెట్టుకునేదానికి అసలు స్పేస్ లేదు మా దేవుడి రూమ్ లో. అండ్ ఇంకొక విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి మా మమ్మీ వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే టెంపుల్ కి వెళ్దాము అనే మాట కంటే ముందు కూడా ఇంటిని ఎలా డెకరేషన్ చేయాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచించేది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకారం ప్రియుడు కదా, కాబట్టి ఆయన పూలతో ముంచేసేది అనమాట. ఎక్కలేని పూలన్నీ తెచ్చి కూడా వెంకటేశ్వర స్వామికి పెట్టేసేది, నీట్ గా అలంకారం చేసేది. మమ్మీ అంత కాకపోయినా ఏదో నాకు తోచినంతలో అలా రెడీ చేసేసాను. ఇక దేవుడు మొత్తం రెడీ చేసేసాను కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా దీపారాధనకి పిండి దీపం కూడా రెడీ చేసుకోవాలి కదా. అది లేకపోతే అసలు కంప్లీటే అవ్వదండి వైకుంఠ ఏకాదశి. సో నాకు తెలిసినట్టు పిండి దీపానికి బీప్ పిండి అలాగే బెల్లం నీళ్ళు తీసేసుకొని దీపం అయితే రెడీ చేసేసుకున్నాను. మోస్ట్లీ దీపాన్ని పెట్టిన తర్వాత తిరువన్నామాలు పెడతారనమాట పసుపు కుంకుమతో. ఆ తర్వాత 7 ఒత్తులు తీసేసుకొని ఆవునైతే దీపారాధన అయితే చేసేసుకుంటాను. ఈసారి వైకుంఠ ఏకాదశికి నా బాధ ఎవరికి చెప్పుకోవాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్స్ అస్సలు దొరకలేదు. పోయిన ఇయర్ అయితే ఈజీగానే దొరికేసాయి వైకుంఠ ద్వార దర్శనానికి. అది కూడా భోగి ముందు రోజు దొరికాయి కాబట్టి ఇంకా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. పోయిన ఇయర్ మీకు అందరికి చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ ద్వారా వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనంలో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు తిరుపతిలో. అందువల్ల టీటీడీ ఈసారి పూర్తిగా ఆఫ్లైన్ మోడ్ అనేది రద్దు చేసేసి ఆన్లైన్ పెట్టింది. నేను చాలా ఫోన్స్ లోంచి రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేసి లాస్ట్ కి దురదృష్టవశాత్తు ఒక్క టోకెన్ కూడా రాలేదు. ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు కదక్క, 2వ తేదీ నుంచి వదిలారు కదా అనేసి మీరంటే, 2వ తేదీ నుంచి వదిలారు కానీ మాకు అటు ఇటుగా నాకు మా హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయనమాట. నేను అప్పుడు గట్టిగా ఫిక్స్ అయిపోయాను, వెంకటేశ్వర స్వామి మమ్మల్ని చూడాలని లేదు ఈ ఇయర్, అందుకే మమ్మల్ని పిలిపించుకోవట్లేదు అని చెప్పేసి ఇదే మాట దేవుడి పటం దగ్గరికి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామితో చెప్పేశాను. మీకు నన్ను చూడాలని లేదు ఈసారి, అందుకే మమ్మల్ని పిలిపించుకోవట్లేదు అని చెప్పేసాను అనమాట. అది ఏంటంటే అది పిచ్చి. నాకు ఏదైనా మనసులో ఏదైనా అనిపించిందంటే డైరెక్ట్ గా దేవుడి రూమ్ లోకి వెళ్ళిపోతాను, వాళ్ళతోనే చెప్పేస్తాను. మీకు ఇది అనిపిస్తుంది కదా, అందుకే నేను పిలిపించుకోవట్లేదు కదా, మీకు ఇలా చేయాలనుకుంటున్నారు కదా, అందుకే చేసేసారు కదా అని చెప్పేస్తాను అనమాట. ఆయన ఒకడు ఉన్నాడు, గొమ్మనే మనం ఏం చెప్పినా వింటూ ఉంటాడు, మనం ఏం చెప్పినా మాట్లాడుకున్నా ఉంటాడు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఏదైనా సరే ఆయనతోనే మాట్లాడేస్తుంటాను. సో ఫైనల్ గా ఆయనతో గొడవ పడేసి ప్రశాంతంగా పూజ కూడా చేసేసుకొని నా మనసులో ఉన్నటువంటి చెప్పేసి లోపల టైం కాస్త అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పేసి మా ఆయన నువ్వు ఇంకేం వర్క్ చేస్తావులే తినేసి బయలుదేరు అనేసి అన్నారు. ఇంక నీటికి బోకలు వేసేసాను. మొత్తం పాపం కడిగి నీట్గా ఎత్తిపెట్టారు. ఇలాంటి హస్బెండ్ ఎవరు పెడతారు చెప్పండి. పండగలప్పుడు హెల్ప్ చేస్తే చాలన్నమాట. అలా కొంచెంగా అన్ని కూడా మనశ్శాంతిగా జరిగిపోతూ ఉంటాయి. ఫైనల్ గా వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్స్ దొరకలేదనే సంగతి పక్కన పెడితే ఇంట్లో పూజ మాత్రం బ్రహ్మాండంగా చేసుకున్నానన్న మనశ్శాంతి కలిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మరి మీ పూజ ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం అయితే ఇదే అనమాట. బై బాయ్.